వ్యూవర్స్, నా పేరు మొహమ్మద్ గౌస్. మీరు చూస్తున్నది ఐ న్యూస్ జీటీఎల్కు స్వాగతం. ముందస్తుగా మా వ్యూవర్స్కు, మా సన్నిహితులకు, మా శ్రేయోభిలాషులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా ఛానల్ తరఫున, మా సిబ్బంది తరఫున, అందరి తరఫున మీ అందరూ సుఖ సంతోషాలతో విరాజిల్లాలని కోరుకుంటూ, ఈరోజు మనం అనంతపురం జిల్లా గుంటకల్లో ఉన్న ముస్లిం ఈద్గా షాదీఖానా గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఈ ముస్లిం ఈద్గా షాదీఖానా స్వర్గీయ సాయినాథ్ గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన హయాంలో ప్రారంభింపబడింది. అప్పట్లో రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఎంపీ సైఫుల్లా గారు మరియు ప్రస్తుత అప్పటి మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో ఈ షాదీఖానా సాయినాథ్ గౌడ్ గారి చొరవతో, అంటే అప్పట్లో ఎలా ఉండిందంటే పరిస్థితులు, కేవలం రైల్వే ఇన్స్టిట్యూటు, రైల్వే ఫంక్షన్ హాల్ మాత్రమే ఉండేవి. అయితే ఈ ముస్లిం అంటే ఒక పట్టణానికి ఒక షాదీఖానా, ముస్లింల షాదీఖానా కావాలని అప్పట్లో స్థానిక ఈద్గా మైదానం ఎదురుగా ఉన్న ఒక స్థలాన్ని తీసుకొని ఆ స్థలంలో ఈ షాదీఖానా కట్టడం జరిగింది. అయితే దీన్ని అప్పటి అంజుమన్ అధ్యక్షుడిగా ఉన్న స్వర్గీయ మునీర్ గారు ప్రారంభంలో దీనికి చైర్మన్గా నియమింపబడ్డారు. అప్పట్లో ఈద్గా షాదీఖానాకు కేవలం రెంట్ అంటే బాడుగా 500 మాత్రమే పెట్టబడింది. అలా ఒక 5 సంవత్సరాలకు ఒకసారి, అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వానికి కావలసిన వాళ్ళు, ఆ ఎమ్మెల్యేకు కావాల్సిన వాళ్ళు చైర్మన్గా ఎన్నికవుతూ వచ్చారు. రాను ఏమైందంటే ఈ రాజకీయ నిరుద్యోగులకు, మనం ఒక భాషలో చెప్పుకోవాలంటే రాజకీయ నిరుద్యోగులకు ఒక కల్పన తరువుగా ఇది మారిపోయింది. ఆ రకంగా ఏం చేశారంటే వీళ్ళు, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు తన వర్గానికి, తన వర్గంలో ఉన్న వాళ్లకు ఈ షాదీఖానా అప్పచెప్పడం, దీంట్లో వచ్చే ఆదాయాన్ని సగం వాళ్లకు సగం వీళ్లకు అనే రకంగా పంచుకునే రకంగా దీన్ని మార్చి పారేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటికి ఒక దాదాపుగా చూసుకుంటే కూడా ఒక 10 కోట్ల పైన ఆదాయమే దీనికి వచ్చి ఉండాలి. అయితే దీని అభివృద్ధి అనేది మాత్రం ఇంతవరకు శూన్యం. ఎటువంటి అభివృద్ధి అంటే ఇంత ఆదాయం వస్తే కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మీకు ఉదాహరణకు ఒక విషయం చెప్తాను చూడండి. ఈ షాదీఖానా రెంట్ ప్రస్తుతము 10,000 రూపాయలు ఉంది. అంటే నెలకి ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుతాయి అంటే సంవత్సరంలో కేవలం 1 నెల మాత్రమే బంద్ ఉంటుంది. ఎప్పుడు? రంజాన్ నెలలో ఎటువంటి కార్యక్రమాలకు ఇవ్వరు. అప్పుడు ఒక్కపొద్దున్నోళ్ళకు అక్కడ ఏర్పాట్ల కోసం ఆ నెల మాత్రం ఎవరికి వీళ్ళు రెంటల్కి ఇవ్వరు. తర్వాత మిగతా 12 నెలలు ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ వచ్చి ముస్లిం షాదీఖానా పేరుకు మాత్రమే కానీ అందరికీ ఇస్తున్నారు. అదేం తప్పేం కాదు, జనాలకు పనికి వచ్చడానికే కట్టారు కాబట్టి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమంటే, ఎవరైనా కానీ అంటే గతంలో ఒక సదుద్దేశంతో ఈ షాదీఖానా కట్టారు. ఏమని? కేవలం పేద ముస్లిం అమ్మాయిలకు ఈ షాదీఖానా ఉపయోగపడాలి, వాళ్ళ వివాహాలకు ఉపయోగపడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. రాను దీన్ని ఏం చేశారంటే వీళ్ళ ఆదాయం కోసం దీన్ని కమర్షియల్గా మార్చి పారేశారు. ఎలాగంటే 500 నుంచి 2,000 చేశారు, 2,000 నుంచి 5,000, 5,000 నుంచి 10,000 రూపాయలు ఇప్పుడు రెంటు. 10,000 ప్లస్ కరెంటు బిల్లులు, తర్వాత వచ్చి అక్కడ మన డెకరేషన్ బిల్లు, సప్లయర్స్ బిల్లు, అక్కడ పని చేసేవాళ్ళ బిల్లు, ఇవన్నీ కలుపుకుంటే 25,000 రూపాయలు, ఖచ్చితంగా 25,000 రూపాయలు ఒక భారం అనేది వివాహం చేసేవాళ్ళ మీద పడుతుంది. ఉన్నోళ్ళు అయితే పర్లేదు, కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? అయితే అక్కడ ఎవరికి ఎలాంటి సబ్సిడీ అనేది లేకుండా దీన్ని అలాగే కొనసాగిస్తూ వచ్చారా ఆ రేట్ అనేదాన్ని. అయితే ఒక విషయం దీన్ని మునీర్ గారి తర్వాత మక్బూల్ ఖాన్ అనే ఒక ఆయన వచ్చాడు. ఆయన 2 టర్మ్లేమో ఆయన ఉన్నాడు. ఆయన తర్వాత డన్లప్ బాషా గారు అని ఒక ఆయన వచ్చారు. మరి ఆయన తర్వాత మౌలా అనే ఒక ఆయన వచ్చారు. అంటే మీకు కంటిన్యూస్గా పేర్లు చెప్తున్నాను. ఏమవుతుందంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు అభివృద్ధి, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎవరైనా ఏదైనా అభివృద్ధి చూపించారేమో ఒకసారి మాకు రుజువు చేపిమనండి. నేను ప్రత్యేకంగా వస్తాను ఆ రోజు. అభివృద్ధి ఇది చేశాం మేము, ఈ ఒక రూము కట్టాము, లేదంటే పైన రెస్ట్ రూములు లేవండి. వచ్చిన అతిథులు హాల్లోనే పడుకోవాలి. పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకు తప్ప ఒక సింగిల్ రూమ్ అంటూ ఎటువంటి రూములు అక్కడ లేవు. వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు శుక్రానా అని ఒకటి జరుగుతుందండి ముస్లిమ్స్లో, దానికి రాత్రి అయితే వాళ్ళు హాల్లో పడుకోవాలి. ఇది చూడండి ఎంత విచిత్రము. ఇప్పుడు మిగతా మీరు ఫంక్షన్ హాల్స్లో కొన్ని రూమ్స్ అనేవి ఏర్పాటు ఉన్నాయి. అయితే దీన్ని పైన కొంతమంది ఒక ప్రపోజల్ కూడా పెట్టారు, పైన కొన్ని రూమ్స్ కడదాము, వచ్చిన వాళ్లకు
ఉండడానికి సౌకర్యంగా ఉంటుందని. అయితే ఆ ప్రపోజల్గానే మారిపోయింది. వచ్చిన ఆదాయాన్ని పంచుకోవడానికే సరిపోయింది కానీ ఒక్కరు కూడా ఒక ఇంచు కూడా అభివృద్ధి వైపు దీన్ని తీసుకోలేకపోయారు. అయితే చూడండి, వచ్చిన వాళ్ళు దీన్ని ఏ రకంగా వాడుకున్నారు, ఏ రకంగా దీన్ని ఆ డబ్బుల్ని ఏం చేశారనేది ఇంతవరకు ఎవరు ఒక్క చైర్మన్ కూడా ఇంతవరకు ఒక్కరు కూడా లెక్క జమ అనేది ఇంతవరకు ఎవరు చూపించలేదండి. అయితే ఒక విషయము, అభివృద్ధి మాట దేవుడు ఎరుగు. ఈరోజు ఎవరైనా కూడా ఆ షాదీఖానాలు వెళ్ళి చూడండి, ఫ్యాన్లు కూడా లేవండి కనీసం. అంటే సీలింగ్ ఫ్యాన్లు ఉండే చోట మామూలుగా టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి, చూసారు? ఎక్కడికి చూసింటారు మీరు? ఆ టేబుల్ ఫ్యాన్స్ కొద్దిగా పెద్దవి తెచ్చి అక్కడ తగిలిచ్చారు. ఏ మహానుభావుడు వీళ్ళకి ఆ ఐడియా ఇచ్చాడో కానీ ఆ ఫ్యాన్స్ అంటే అవి దగ్గరికి వెళ్ళి నిలబడితే తప్ప గాలి రావు, అలాంటి ఫ్యాన్లు తెచ్చి వీళ్ళు అక్కడ అరేంజ్ చేశారు. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఇంత మూర్ఖత్వంగా గాలి రాని ఫ్యాన్లు తెచ్చి ఎవడన్నా పెడతాడండి? అంటే డబ్బు తీసుకోవడం వరకే వీళ్ళకి తెలుసు, తర్వాత అక్కడ ఏం జరుగుతుందనేది, ఏం సౌకర్యం ఉందా అనేది కూడా వీళ్ళకి తెలియదు. డబ్బులు తీసుకోవడము, ఆ సభ్యులంతా, ఆ కమిటీ సభ్యులంతా పంచుకోవడం. ఈరోజు అడగండి, నిల్వ ఏమైనా ఉందేమో, ₹1 నిల్వ చూపిమనండి ఎవరికన్నా. బ్యాంక్ అకౌంట్ ఉందా? దీనికి బ్యాంక్ అకౌంట్ లేదు. వచ్చే డబ్బులు అక్కడ ఉండే అతను ఎవరో కేర్ టేకర్, అతను రాగానే ఇంత అని మొత్తం అని వాళ్ళకి పిలిచి ఇవ్వడము, వాళ్ళు తీసుకోవడము, ఆ సభ్యులు పంచుకోవడము. ఇక ఆ సగం 50-50నో ఏదో మరి తెలియదు, ఒక 50 వీళ్ళకు, 50 పెరుమాళ్ళ లోగుట్టు గెరక ఎవరికి పోతుందో మనకు తెలియదు. ఈ రకంగా జరుపుకుంటూ వచ్చింది. గతంలో ఒక ఆయన ఏసీలు పెట్టాడు. సరే, రైట్, ఓకే, వెరీ గుడ్, మంచిదే. ఏసీ సౌకర్యం కల్పించారు, అంత బాడీ తీసుకుంటున్నారు కాబట్టి చల్లదనం కోసం ఎండాకాలంలో ఎంత ఎండలు ఉంటాయి కాబట్టి మంచిదే. కానీ ఆ ఏసీలు పెట్టించారు కానీ ప్రాపర్గా దానికి వైరింగ్ చేయించలేకపోయారు. అంటే గేజ్, ఏదైనా ఏసీ ఉంటే గేజ్ పెద్ద వైరింగ్ చేయించాలి. మరి ఆయనకు తెలియదు, మరి కన్సర్న్ ఎలక్ట్రీషియన్ వాళ్ళకి సలహా ఇవ్వలేదేమో కానీ ఏసీలు ఆన్ చేస్తే వైర్లు కాలిపోయేవి. అది చూసి ఏం చేశారంటే ఏసీలు తీసేశారు. తీసేసిన తర్వాత వీళ్ళ హయాం వచ్చింది, వైఎస్ఆర్ వాళ్ళ హయాం వచ్చింది. హయాం రాగానే ఆ టేబుల్ ఫ్యాన్లు తెచ్చి తగిలిచ్చేశారు. మీ చావు మీరు చావండి, హాల్ బుక్ చేసుకున్నారనుకున్నారు అని వాళ్ళు ఇచ్చేశారు. ఇంకో విషయం ఏమంటే, అది ఎవరి సొత్తు కాదు, గుంటకల్ ప్రజల సొత్తు. అది నిజంగా చెప్పాలంటే గుంటకల్ మైనార్టీల సొత్తు, మైనార్టీలకు సంబంధించిన షాదీఖానా అది. దాన్ని వీరు ఈ రకంగా అంటే దోచుకున్నారు, పంచుకున్నారు, దాన్ని మడత పెట్టేశారు అంతా కలిసి. ఈరోజు చూడండి, పెచ్చులు ఊడిపోయిన స్లాబ్ లేదని అనకండి, పెచ్చులు ఊడిపోయినాయి, ఆ గోడలు వచ్చి నెమ్ము పడుతున్నాయి. తర్వాత ఈ డైనింగ్ హాల్ చూస్తే పైన రేకులు, సమ్మర్లో నిలబడడమే కష్టం. అంటే ఆ రేకుల కింద భోజనాలు ఎట్లా చేస్తారండి? ఇంత డబ్బు వచ్చింది, దరిదాపులుగా కొన్ని కోట్ల రూపాయల సొమ్ము అప్పటి నుంచే లెక్కేస్తే వచ్చింది. ఆ డైనింగ్ హాల్ని పైన స్లాబ్ వేయచ్చు కదా, వీళ్ళు వేయలేదు. తర్వాత వంట చేసే రూమ్ చూడండి ఎంత చండాలంగా, ఎంత దరిద్రంగా ఉంటుందంటే అక్కడ చూస్తే మనము మరి భోజనం చేయము, అంత గలీజ్ ఉంటుంది అక్కడ. దాన్ని అలాగే పెట్టేశారు. ఇక ఈ రకంగా చాలా, అంటే ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే, వచ్చిన సొమ్మును జమ చేసి 1 సంవత్సరం కానివ్వండి, 1.5 సంవత్సరం కానివ్వండి జమ చేసి ఆ సొమ్మును దీని అభివృద్ధి కంటే పైన రూములు వేయడము, లేకుంటే డైనింగ్ హాల్కు స్లాబ్ వేయడము, ఇలాంటి పనులు చేయొచ్చు కానీ ఎవరు చేయలేదు. వాళ్ళ ఆదాయాలు చూసుకున్నారు. ఇప్పుడు ఇంకోటి చూడండి, స్థానిక పోర్టర్ లైన్లో ఒక షాదీఖానా ఉందండి. దాని మెయింటెనెన్స్ వచ్చి మసీదుకి ఇచ్చారు. స్థానిక పోర్టర్ లైన్ అంజుమన్ మసీదుకి ఇచ్చారు. ఆ మసీదు వాళ్ళు దాని బాగోగులు మంచి చెడ్డ వాళ్ళు చూసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక సమస్య వస్తుంది. ఏమంటే ఈ వచ్చేటప్పుడు మసీదుకి పోతుంది. మసీదు నుంచి ఎవరు ఎలాంటి సొమ్ము అభివృద్ధి కార్యక్రమాలకు తీసుకోవడానికి ఇస్లాం షరియత్ ఒప్పుకోదు. ఆ డబ్బు కేవలం మసీదుకు మాత్రమే, మసీదు అభివృద్ధి పనులకు మాత్రమే ఆ సొమ్ము వెచ్చించాలి. అంటే ఆ సొమ్మును ఇతర, అంటే పేద పిల్లల వివాహాలకు కానివ్వండి, ఖత్నా ఇలాంటి కార్యక్రమాలు కానివ్వండి వాడడానికి ఇస్లాం షరియత్ ఒప్పుకోదు. అందుకే ప్రస్తుతం గుంటకల్ ముస్లిమ్స్ అంతా కొంచెం ఎల్డర్స్ కానివ్వండి, కొన్ని కమిటీ వాళ్ళు వీళ్ళు ఒక ప్రపోజ్ పెట్టారు. ఈ ఈద్గా షాదీఖానాను స్థానిక అంజుమన్కు అప్పజెప్పాలి అని. అంజుమన్కి అప్పజెప్తే
ఇక్కడ వచ్చే కలెక్షన్ అంతా అంజుమన్కు, అంటే ఈ షాదీఖానాకు ఒక ప్రత్యేక అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్లో వెళ్తాయి డబ్బులు. వెళ్ళిన తర్వాత ఆ డబ్బు లాగి ఉంటుంది. ఈ అంజుమన్ ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే, అంటే పేద విద్యార్థుల చదువులకు కానివ్వండి, వాళ్ళ ఫీజులకు కానివ్వండి, వాళ్ళ పుస్తకాలకు కానివ్వండి, లేదా పేద అమ్మాయిల వివాహ శుభకార్యాలకు కానివ్వండి, లేదా ఇంకా ఇతరతర ఏదన్నా అనుకోని విపత్తులు ఈ సమాజానికి వస్తే, ఈ పేదవాళ్ళకు వస్తే ఆదుకోవడానికి ఆ సొమ్ము పనికొస్తుందని ఒక మంచి ఆలోచన చేశారు. ఈసారి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుని ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక విషయం ఏమంటే, మళ్ళీ ఇక్కడ ఏమొస్తుందంటే, గతంలో ఎవరైతే దీంట్లో అధికారాన్ని అనుభవించారో మళ్ళీ వాళ్ళే వస్తున్నారు. మళ్ళీ మాకే ఇవ్వండి, మేము అంటే ఒక ఆయన చెప్తున్నాడు, దీనికోసం నేను కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను. లక్షలు ఖర్చు పెడితే ఎక్కడ ఖర్చు పెట్టారు? అప్పుడు అంటే సాయినాథ్ గౌడ్ గారి హయాంలో ఏ రకంగా కట్టబడిందో అది అలాగే ఉంది. ఒక్క రూపాయికి ఎవరు ఖర్చు పెట్టినట్లు దాంట్లో లేవు. సరే, ఖర్చు పెట్టారు అనుకుందాము, వచ్చిన ఆదాయం ఎక్కడ పోయింది? ఈయన లక్షల్లో పెట్టినారంటున్నాడు, అక్కడ కోట్లలో ఆదాయం వచ్చింది. ఎక్కడ పోయింది ఆదాయము? అది కూడా మనకు రావాలి కదా. ఇప్పుడు ఖర్చు పెడితే ఎవరైనా కానీ ఉచితంగా ఎవరు ఖర్చు పెట్టారు, ఆదాయం వస్తుందంటే ఖర్చు పెడతారు. మరి ఆదాయం ఎక్కడ? ఆదాయంలో తీసేసి ఉంటారు కదా. అప్పుడే నేను ఖర్చు పెట్టాను కాబట్టి ఈసారి నాకే ఇవ్వాలని ఆయన ప్రయత్నం. అంటే మేము సేవ చేస్తామను, కమ్యూనిటీకి మేము పనికి వస్తామని అనట్లే. అప్పుడు నేను ఖర్చు పెట్టాను, నా డబ్బులు పోయాయి, ఈసారి నేను ఆ డబ్బులు రీకవర్ చేసుకోవాలి కాబట్టి నాకు షాదీఖానా కావాలి. ఇది వరుస. ఈ రకంగా జరుగుతూ ఉంది. అయితే కొంతమంది ఈ కమ్యూనిటీ గురించి బాధ ఉన్నవాళ్ళు, కమ్యూనిటీ గురించి ఏదో చేయాలనే తపన ఉన్నవాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి ప్రస్తుతం ఈ షాదీఖానా తమకు ఇవ్వాలని ఒక ప్రపోజల్ ప్రస్తుత ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి ముందు పెట్టారు. వాళ్ళు కూడా ఆలోచన చేసి, మంచి చెడ్డ ఆలోచన చేసి, విచారణ జరిపి ఎవరు దీనికి తగిన వాళ్ళని ఆలోచన చేసి ఇస్తారని కూడా మేము భావిస్తున్నాము. అలాగే ఇప్పుడు చూడండి, బయట ఒక బంకు పెట్టారు. అది యాక్చువల్గా పార్కింగ్ ప్లేస్ అండి. అక్కడ ఒక బంకు గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ షాదీఖానా మెంబర్ ఒక ఆయన బంకు పెట్టుకున్నారు. ఏ రకంగా పెట్టుకుంటాడండి బంక్? అది ఎవరిది స్థలము? ముందే అక్కడ పార్కింగ్ లేదండి. అది మెయిన్ రోడ్, అది ఎస్జేపీ హై స్కూల్ పోవడానికి రోడ్డు, ఇందిరానగర్ కాలనీ పోవడానికి రోడ్ అది. మరి ఆ రోడ్ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. అలాంటి రోడ్లో మరి షాదీఖానా ఒకటి అక్కడ ఉంది. ప్లస్ ఇంకోటి ఏమంటే మనకు అక్కడ పార్కింగ్ షాదీఖానా ముందే వదులుతున్నారు. ఆ కొద్ది స్థలంలోనే అక్కడ పట్టడమే కష్టంగా ఉంది. బళ్ళు తీసుకెళ్ళి అక్కడెక్కడో సందులో వదులుతున్నారు. మళ్ళీ ఆయన బంకు పెట్టాడు, అక్కడ తీసుకొచ్చి బంకు పెట్టాడు. ఇంకో విచిత్రమైన విషయం, మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఇక్కడ ఒక సంఘటన జరుగుతోంది షాదీఖానాలో. ఏమంటే, ఇంటికి ఇల్లరికం పోతారు ఎవరన్నా. ఏదన్నా ఒకే కూతురు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మాయిని పంపిస్తే తమ బాగోగు చూడడానికి ఎవరు ఉంటారనే ఒక ఆలోచనతో ఇల్లరికం అడుగుతారు. ఇల్లరికం అంటే ఇల్లరికం అల్లుడు అంటారు. అంటే ఈ అల్లుడు వెళ్ళి ఆ ఇంట్లో ఇల్లరికంగా, అంటే కొడుకైనా అల్లుడైనా అతనే అన్న దీంట్లో ఉంటారు. ఈ షాదీఖానాలో ఒక అద్భుతం జరుగుతుంది. మీరు చూడండి, మీకు చెప్తాను చూడండి. ఏమంటే, ఈ షాదీఖానాకు ఇద్దరు పర్మనెంట్ అల్లుళ్ళు ఉన్నారండి. పర్మనెంట్ అల్లుళ్ళు ఏమంటే, వీళ్ళిద్దరు అక్కడే ఉంటారు. వీళ్ళు ఆ కమిటీ సభ్యులు. గతంలో వీళ్ళిద్దరూ అక్కడే ఉంటారు పొద్దునుంచి సాయంత్రం వరకు. ప్రతిరోజు వీళ్ళకి ఇదే పని, ఇంకా వేరే పని ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అక్కడే. సరే, అక్కడ ఉన్నారు, ఆ హాల్లో చూసుకుంటున్నారు అని అనుకుందాం. ఇంటికి క్యారియర్లు, బిర్యానీ క్యారియర్లు ప్రతి ఫంక్షన్కు వాళ్ళకు ఎవరైతే ఫంక్షన్ జరుపుతారో వాళ్లకు తెలియకుండా ఇంటి క్యారియర్లు పంపించారు, పంపించుకున్నారు కూడా. అందుకే చాలా మంది, వీళ్ళకి తెలియదేమో కానీ వీళ్ళకు పర్మనెంట్ అల్లుళ్ళు అని పేరు పెట్టారు. షాదీఖానా అల్లుళ్ళు వీళ్ళకు పేరు కూడా పెట్టారనమాట. ఈ రకంగా ఇంత నీచంగా, ఇంత దరిద్రంగా ఈ గత కమిటీ ఇక్కడ బిహేవ్ చేసింది. ఈ సంఘటనలు ఆ గతంలో ఉన్న చైర్మన్కు తెలుసో తెలియదో కానీ మనకైతే జనాల నోటీస్కి అయితే వచ్చేది. జనాలు చెప్పుకున్నారు కూడా. మరి వాళ్ళ నోటీస్కి పోయిందో లేదని కూడా మనకు తెలియదు. కాకపోతే ఇంత హీనంగా గతంలో ప్రవర్తించారు కొంతమంది. ఏదో ఆశావక మళ్ళీ ఆడ రౌండ్స్ వేస్తున్నారని విన్నాము ఇప్పుడు కూడా. అంటే మళ్ళీ ఎవరన్నా తమకు తెలిసిన వాళ్ళ ఆధీనంలో ఇది వెళ్తే ఏదో
తమకు కూడా కాస్త చూసుకోండి అన్నట్ల. అయితే ఒకటి మేము ఇప్పుడు కూడా నేను విస్పష్టంగా చెప్తున్నాను, ఆదాయాన్ని పంచుకోవడం కాదు, అభివృద్ధి చేయమనండి. ఎవరైనా రానియండి, అభివృద్ధి చేయమనండి. ఎందుకంటే అది షాదీఖానా ఇప్పుడు మంచి స్థలానికి వచ్చేసింది. అదిగాక అన్ని సౌకర్యాలు ఇది రైల్వే స్టేషన్ కానివ్వండి, బస్ స్టాండ్ కానివ్వండి దగ్గరలో ఉన్నాయి. అన్ని సౌకర్యాలు మార్కెట్కు సౌకర్యానికి దగ్గర ఉంది. ప్లస్ వాహనాలు పార్కింగ్కు అటుపక్క ఎస్జేపీ స్కూల్ సైడ్ కానివ్వండి, పర్మిషన్ తీసుకుంటే ఎదురుగా ఈద్గాల్లో కూడా వాహనాలు వదులుకోవచ్చు. ఇన్ని సౌకర్యాలతో ఉంది. అయితే ఒక బ్యాక్ డ్రాప్ ఏమంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్లు ఆ సొమ్మును పంచుకుంటే పోయారు, కానీ ఎవరు అభివృద్ధి అనే మాట ఇంతవరకు ఎవరు తీసుకురాలేదు, ఎవరు చూడలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రస్తుతం ఎవరు వస్తారో మనకు తెలియదు, ఇంతవరకు ఎవరిని సెలెక్ట్ చేశారో కూడా తెలియదు. వచ్చిన వాళ్ళు ఈ అన్ని విషయాలపై దృష్టి పెట్టి ఈ షాదీఖానాను అభివృద్ధి పరచడానికి ముందు ఉంటారని, అలా కాని పక్షంలో మళ్ళీ మా ఐ న్యూస్ వాళ్ళ మీద కూడా మళ్ళీ ఫోకస్ చేస్తుందని ఒకసారి నేను తెలియజేస్తూ, మరి దీని అభివృద్ధికి అంతా పాటుపడాలని, అవసరమైతే ప్రజలు కూడా ఈ అభివృద్ధికి ఏదన్నా ఆర్థిక సాయం అవసరమైతే చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, చూస్తూ ఉండండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఎందుకంటే కేవలం చూడడమే కాదు, సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా అవసరం ఉంటుంది సబ్స్క్రైబర్స్తో. అలాగే మీరు మీ సన్నిహితులకు షేర్ చేయండి. అలాగే లైక్స్ కూడా ఇవ్వాలి. మాకు ఎంతమంది ఏమన్నా లైక్స్ కూడా కావాలి, కాబట్టి లైక్స్ కూడా ఇవ్వండి. ఇదే మీరు మాకు చేయదగ్గ సహాయం మాకు. చూస్తున్నాడు మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మీ వాళ్ళకి షేర్ చేయండి. నేను కెమెరామెన్ మస్తాన్స్ మహమ్మద్ గౌస్, ఐ న్యూస్ గుంటకల్. థ్యాంక్ యూ వెరీ మచ్.